హలో అండి. నమస్తే. ఎలా ఉన్నారందరూ? వెల్కమ్ టు అవర్ ఛానల్. జూలై నెలలో ముఖ్యమైన తేదీలు, పండగలు. జూలై నెల శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వర్ష ఋతువు, జ్యేష్ఠ బహుళ దశమి సోమవారముతో మొదలుకొని ఆషాఢ బహుళ ఏకాదశి బుధవారం వరకు ఉంటుంది. జూలై 5వ తేదీ వరకు జ్యేష్ఠమాసం ఉంటుంది. జూలై 6వ తేదీ నుండి ఆగస్టు 4 వరకు ఆషాఢమాసం ఉంటుంది. ఈ ఆషాఢమాసంలో శుక్రమౌఢ్యమి ఉంది. అలాగే ఆషాఢమాసంను శూన్యమాసం అని కూడా అంటారు. ఈ ఆషాఢమాసంలో ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికి వీలు లేదు. వివాహాలు, గృహప్రవేశాలు వంటి శుభకార్యాలు చేసుకోవటానికి అనుకూలంగా లేదు. జూలై 6తో ఆరుద్ర కార్తె పూర్తయి పునర్వసు కార్తె ఉదయం 9:55 ప్రారంభమవుతుంది. జూలై 2 మంగళవారము ఏకాదశి. దీనినే మతత్రయ ఏకాదశి అంటారు. జూలై 3 బుధవారము ప్రదోష వ్రతము. జూలై 4 గురువారము మాస శివరాత్రి. ఈ రోజునే అల్లూరి సీతారామరాజు జయంతి. జూలై 5 శుక్రవారము. ఈ రోజుతో జ్యేష్ఠమాసం ముగుస్తుంది. ఈ రోజునే అమావాస్య. జూలై 6 శనివారము. ఆషాఢమాసం ప్రారంభము. ఈ రోజు నుండి వారాహి నవరాత్రులు ప్రారంభం. ఆరుద్ర కార్తె పూర్తయి పునర్వసు కార్తె ఉదయం 9:55 ప్రారంభమవుతుంది. జూలై 7 ఆదివారము. బోనాలు ప్రారంభం. పూరి జగన్నాథ స్వామి రథయాత్ర. ఈరోజే చంద్రోదయము. శుక్రమూఢమి త్యాగము. ఈరోజు సాయంత్రం 5:18 అంటే ఈ రోజుతో శుక్రమౌఢ్యమి ముగిసిపోతుంది. జూలై 8 సోమవారము. సోమవార వ్రతం. జూలై 9 మంగళవారము. చతుర్థి వ్రతం. జూలై 10 బుధవారము. స్కంద పంచమి. జూలై 11 గురువారము. కుమారషష్ఠి. జూలై 11 ప్రపంచ జనాభా దినోత్సవం. జూలై 16 మంగళవారము. కర్కాటక సంక్రమణ. సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు. అలాగే దక్షిణాయనం ప్రారంభం. ఈ రోజుతో ఉత్తరాయణం ముగిసి దక్షిణాయనం ప్రారంభమవుతుంది. జూలై 17 బుధవారము. తొలి ఏకాదశి. దీనినే శయన ఏకాదశి అంటారు. ఈ రోజు నుండి చతుర్మాస్య వ్రతం ప్రారంభమవుతుంది. అలాగే ఈ రోజునే మొహర్రం కూడా. జూలై 20 శనివారము. పుష్యమి కార్తె ప్రారంభం. పునర్వసు కార్తె పూర్తయి పుష్యమి కార్తె ఉదయం 11:26 ప్రారంభమవుతుంది. జూలై 21 ఆదివారం. గురు పౌర్ణమి. దీనిని వ్యాస పూర్ణిమ అని, ఆషాఢ పూర్ణిమ అని అంటారు. జూలై 23 మంగళవారము. బాలగంగాధర్ తిలక్ జయంతి. జూలై 24 బుధవారము. సంకష్టహర చతుర్థి. జూలై 28 మంగళవారము. హైదరాబాద్ శ్రీ మహంకాళి అమ్మవారి జాతర. జూలై 29 సోమవారము. బోనాల పండగ. జూలై 30 మంగళవారము. ఆడి కృత్తిక. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.